వేసవి కాలం వచ్చిందంటే చాలు అడవుల్లో ఎగిసిపడే కార్చిచ్చు అటవీ సంపదను బుగ్గిపాలు చేస్తోంది. ఈ ముప్పును తిప్పికొట్టేందుకు నంద్యాల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వేసవిలో అడవులను అగ్ని ప్రమాదాల నుండి కాపాడేందుకు అటవీ మరియు అగ్నిమాపక శాఖలు నడుం బిగించాయి. నేడు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో పీజీఆర్ఎస్ హాల్ నందు అగ్నిమాపక మరియు అటవీ శాఖ అధికారుల సమగ్ర శిక్ష సమావేశం నిర్వహించారు. అడవుల్లో మంటలు చెలరేగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. నమస్కారం అండి. అటవీ శాఖ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ ఇద్దరు సంయుక్తంగా ఈ రోజున ఫారెస్ట్ ఫైర్స్ మీద అవగాహన కార్యక్రమము, ప్రివెంటివ్ మెజర్స్ అండ్ పోస్ట్ మిటిగేటివ్ మెజర్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, హౌ టు గో అబౌట్ టు రెడ్యూస్ ద ఫారెస్ట్ ఫైర్స్. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము, తరచుగా రావడమే కాకుండా కంటిన్యూస్గా ఫారెస్ట్ ఫైర్స్ అనేవి మనం గమనిస్తూ ఉన్నాము. ఈ కార్చిచ్చు నార్మల్ ఫైర్ కాకుండా లార్జ్ ఫైర్గా కూడా మారుతూ ఉంది. దీన్ని నివారించేందుకు ముందు చర్యలు ఏం చేపట్టాలన్నది దాంట్లో భాగంగా అవగాహన కార్యక్రమము, అలాగనే ప్రివెంటివ్ అండ్ పోస్ట్ మిటిగేటివ్ మెజర్స్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటుగా డీజీపీఎస్, సో ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించి ఇష్యూస్, ఎనీ ఇష్యూస్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ ఫార్మర్స్తో కలిసి ఉన్న ల్యాండ్స్ కానీ, తర్వాత పట్టా భూముల్లో సమస్యలు కానీ, రిజర్వ్ ఫారెస్ట్ బౌండరీస్లో ఉన్న డిస్ప్యూట్స్ కానీ డీజీపీసీ సర్వే తోటి ఎలా ఫిక్స్ చేయొచ్చు అన్న దాని మీద కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇవాళ కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రభుత్వము కంటిన్యూస్గా చెప్తుంది, ఎక్కడికెక్కడ సమస్యలు ఉంటే కూడా లోకల్గా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేషన్గా తీసుకునేసి సొల్యూషన్ తీసుకొచ్చే దాంట్లో భాగంగా ఇవాళ మేము చేపట్టాము. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వారు కలిసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. నాగమనేశ్వరి, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, నంద్యాల. అందరికీ నమస్కారం. ఈరోజు సమ్మర్ ప్రిపేర్నెస్లో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మరియు సిబ్బందితోటి కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం మేడం ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఈ మీటింగ్ సందర్భంగా ఫారెస్ట్ మరియు ఫైర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఎక్కువ ఉంటే వేసవి కాలంలో ఎక్కువ ఫారెస్ట్ ఫైర్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాని తగు జాగ్రత్తలు తీసుకోవడము, తగు మెలకువలు నేర్పించడం జరిగింది, నేర్పించడం జరిగింది. సో ఈ రకంగా ఇలాంటి కోఆర్డినేషన్ మీటింగ్ ఇంకా ఫ్యూచర్లో కూడా చేయడం జరుగుతుంది. రానున్న ఫైర్ సర్వీస్ వీక్లో భాగంగా కూడా వాళ్ళకు ఒక